10 మందిల పాము సావదన్నట్టే ఉన్నదట ఖమ్మం జిల్లా పబ్లిక్ పరిస్థితి. చిన్న ముఖ్యమంత్రి, 2 మంత్రులున్నా గానీ ఏం సక్కదనం అయితలేదట. చెప్పుకొని ముడుచడానికి తప్పితే దేనికి పనికొస్తలేరట. ఏంది నమ్మబుద్దైతలేదా? అయితే మీరే చూడుండ్రి. ఆగురి హట్టిగా చూస్తే కక్కుకుంటారేమో, ముక్కు మూసుకొని చూడుర్రి. చూసిండ్రు కదా ఎంత సక్కదనం ఉన్నదో. ఇది చెత్తకుప్ప అనుకునేరు. అట్లా అనుకుంటే గ్లూకోజ్ బాటిల్లో కాలేసినట్టే. ఎందుకంటే ఇది సర్కారు దవాఖానా. పల్లెటూర్లల్లా అడవులల్లా ఉన్న దవాఖానా కాదు, ఖమ్మం నడిమిట్లున్న పెద్ద దవాఖానా. సర్కారోళ్ళు చేస్తున్న సక్కదనం పనికి ఇంత సక్కదనంగా ఉన్నది. రోగం వస్తే తక్కువ చేసుకుంటానికి దవాఖానకు వస్తారు, కానీ ఇక్కడ మాత్రం దవాఖానకు వస్తేనే కొత్త రోగం వచ్చేటట్టున్నది. ఇక చూడుండ్రి, బెడ్ల కింద చెత్తనే, బయట చెత్తనే, ఎక్కడ చూసినా మొత్తం చెత్తనే ఉన్నది. షానొద్దుల సంధి అట్లనే ఉంటున్నది కాబట్టి మొత్తం కంపు కొడుతున్నదట. దీనితోని పానం బాగలేనోళ్ళు దవాఖానకొచ్చుడు కూడా బంద్ పెట్టిందట. వచ్చిన ఒక్కళ్ళిద్దరు కూడా ఈ కంపు చూసి కింద మీద చేస్తున్నారట. మరి ఇంత తిప్పలెందుకు వచ్చిందంటే ఇక్కడ సఫాయి పని చేసేటోళ్ళు జీతాలు పెంచాలని లొల్లి చేస్తున్నారు. సర్కారోళ్ళేమో వాళ్ళను పట్టించుకుంటలేరు. పైసల మంత్రి భట్టి సారథి కూడా ఖమ్మం జిల్లానేనాయే, అయినా కూడా సారు సందుకులకెళ్ళి పైసలు తీస్తలేడట. మరి దావకాండ మంత్రిని కాదాయేగిన అనుకున్నాడో ఏమో. మందుల వాసన రావాల్సిన దావకాండ్లా మురుగు వాసన ముక్కులు వలిగిపోయేటట్టు వస్తున్నదట. పాపం డాక్టర్లు నర్సులు ఎట్లుంటున్నారో ఏమో. మంది ఎక్కువైతే పాలు పల్సగైతే అన్నట్టు 3 మంత్రులున్నారు కాబట్టే మాకు తిప్పలొచ్చినట్టున్నాయని ఖమ్మమోళ్ళు కళ్ళల్లో నీళ్లు తీస్తున్నారు.